హలో ఎవ్రీవన్, టేస్టీగా ఈజీగా సింపుల్గా అయిపోయే మీల్ మేకర్ టమాటా కర్రీని చేసేద్దారండి. ఒక గిన్నెలో వేడి నీళ్ళు తీసుకొని అందులో మీల్ మేకర్స్ని వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఈలోగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని దోరగా మగ్గించుకోండి. తాలింపు గింజలు దోరగా వేగిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కొని ఇందులో యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు 2 నిమిషాలు మెత్తబడినిచ్చి ఇందులో ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపెట్టేయండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న 2 కప్పుల టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోండి. టమాటా ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకోండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, ఒక చిటికెడు పసుపు వేసుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాలు మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అల్లం వేగేలోపు వేడి నీళ్ళలో వేసుకున్న మీల్ మేకర్స్ని నీళ్ళు లేకుండా గట్టిగా పిండుకొని ఒక గిన్నెలో ఉంచుకోండి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత రుచికి సరిపడా కారం వేసుకొని ఒక్క నిమిషం మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ని ఇంకా మీల్ మేకర్స్ని యాడ్ చేసి నీళ్ళంతా ఎగిరిపోయేంత వరకు ఒక 10 నిమిషాలు ఉడికించేయండి. ఇలా నీళ్ళన్నీ ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలుతుంది అనుకున్నప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోండి. కొత్తిమీర, పుదీనా యాడ్ చేసి 1 నిమిషం మగ్గించి దించేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే మీల్ మేకర్ టమాటో కర్రీ రెడీ అయిపోతుంది. తినేసేయడమే వేడి వేడి